ఇది జై తెలంగాణ. చెప్పండి. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన గురించి, ఆయన చేసినటువంటి నియంతృత్వ కార్యక్రమాల గురించి, ఆయన పాలనలో జరిగినటువంటి వైఫల్యాల గురించి ఒక్కటి కాదండి, రైతులకు సంబంధించింది కావచ్చు, వీటన్నిటిపైన పోరాటం చేసింది బీజేపీ పార్టీ సార్. మీకు తెలుసు, బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారి నియంతృత్వాన్ని ఎదురుగా నిలబడి ప్రశ్నించింది బీజేపీ పార్టీ సార్. అనేక రకాలైన అంశాలపైన పోరాటాలు చేసింది బీజేపీ పార్టీ సార్. అనేక రకాలైనటువంటి ఈ యొక్క పాలనా వ్యవహారాల పట్ల పోరాటం చేసింది బీజేపీ పార్టీ. అవినీతి పైన పోరాటం చేసింది బీజేపీ పార్టీ. ఇవన్నీ చేసి కేసీఆర్ గారి ఓటమికి ఏదైతే పునాదులు వేయాలో, ఏదైతే బీజం వేయాలో వాటన్నిటిని వేసింది భారతీయ జనతా పార్టీ. చిట్ట చివరి మూమెంట్ లో ఎలక్షన్స్ ఇంకో 6 నెలల్లో ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి పోనీ ఆ హామీలన్నీ వీళ్ళేమో అమలు చేస్తున్నారంటే ఒక్కటి కూడా హామీ అమలు చేయట్లేదు. ఇన్ని మోసాలు చేసినటువంటి పార్టీ, ఇన్ని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఈ రోజు మీరు ఓటు వేయండి, రేపు పోయి రైతు భరోసా 15,000 తెచ్చుకోండి అన్నాడు. ఈ రోజు మీరు ఓటు వేయండి, రేపు పోయి కౌలు రైతులు కూడా మీకు రైతు భరోసా తెచ్చుకోండి అన్నాడు. ఈ రోజు మీరు ఓటు వేయండి, పెద్దమ్మలు మీరు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోండి అన్నాడు. ఈ రోజు ఓటు వేయండి, దివ్యాంగులకు 6,000 పెన్షన్ తీసుకోండి అన్నాడు. రేపు ఈ రోజు ఓటు వేయండి, రేపు పొద్దున పోయి మహిళలందరూ కూడా 2,500 రూపాయలు నెలలో తెచ్చుకోండి అన్నాడు. ఈ రోజు ఓటు వేయండి, రేపు పొద్దున తులం బంగారం ఇస్తాడు. ఇన్ని దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు వచ్చేసి మాట్లాడుకుంటూ, వీళ్ళు ఒకరిపైన ఒకరు మాట్లాడుకుంటూ, సార్ నేను మళ్ళీ చెప్తున్నా భరత్ గారు, తెలంగాణలో ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణలో ఉన్నటువంటి రైతుల కోసం కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, ఉద్యోగుల కోసం కావచ్చు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు గురించి ఆలోచించేది మేము బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలకు ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ. సార్ గంట ప్రసంగం విన్నారు వీళ్ళని, మీరు గంట సేపు వీళ్ళిద్దరు మాట్లాడారు. గంట సేపు మాట్లాడిన దాంట్లో వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేసిన అవినీతి వీళ్ళు చెప్పారు, వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన అవినీతి ఇద్దరు ఒకరికొకరు బయట పెట్టుకున్నారు. సరే ఇప్పుడు ఇంత తెలిసినాక కూడా ఇంత అవినీతి జరిగింది, ఇన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో 2,46,000 రూపాయలు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి పైన 2,46,000 రూపాయలు అప్పు ఉంది సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు వచ్చి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 3 లక్షల కోట్ల అప్పు చేసి తను ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఆ 3 లక్షల కోట్లతో ఒక్క హామీని అమలు చేసిండా? ఒక్క హామీ అన్న పూర్తిగా అమలు చేసిండా? ఒక్క బస్సు తప్పితే ఏదైనా అమలు చేసిండా? హామీలు అమలు చేయడం మానేసి అక్కడ పోయి గరీబోళ్ళ ఇళ్ల పైన పడి గరీబోళ్ళ ఇళ్ళని కూలగొడుతున్నాడు. గరీబోళ్ళ మూసి పక్కన ఉన్నటువంటి గరీబోళ్ళ ఇళ్ళని కూలగొట్టడానికే మొదలవుతుంది. అక్కడ పోయి మొత్తం భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కొడంగల్లో అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డాడు పోయి ఇవన్నీ భూములు లాక్కునే వ్యవహారం చేస్తున్నాడు, అప్పులు చేసే వ్యవహారం చేస్తున్నాడు. సార్ రైతు భరోసా అని చెప్పేసి మోసం చేసిండు, కానీ రైతు బీమా గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండా? ఇదే కేసీఆర్ రైతు బీమా వచ్చినప్పుడు 2016లో జాయిన్ అయ్యి 2020లో రైతు బీమా గురించి మర్చిపోయిండు. రైతు బీమా అసలు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఫసల్ బీమా తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడా? ఎందుకు తీసుకోలే? ఫసల్ బీమా ఎందుకు తీసుకోడు? ఏంటి ప్రాబ్లము? రైతులకు మంచి జరిగితే రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నాడా కేసీఆర్ లాగా? కేసీఆర్ కూడా రైతులకు మంచి జరిగితే కేసీఆర్ చూడలేకపోయాడు, కళ్ళ మంటలు పోసుకున్నాడు, వరేస్తే ఊరన్నటువంటి వ్యక్తి. అదే పద్ధతిని రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు కదా ఇక్కడ. అదే పద్ధతిని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు కదా. ఎక్కడన్నా మార్పు ఉన్నదా? ఆరోగ్యశ్రీ 5 లక్షల 10 లక్షలు చేస్తాడు. ఆరోగ్యశ్రీ ఆయన అమలు చేయలే, ఈయన అమలు చేయలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 లక్షలు కూడా, కనీసం 2 లక్షల ఆరోగ్యశ్రీ కూడా అమలైతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పైన బెడ్లు ఇస్తలేరు, ఒక్క హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పైన అడ్మిషన్ తీసుకుంటలేరు, ఒక సర్జరీ జరగట్లేదు, ఒక ట్రీట్మెంట్ జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది చెప్పండి సార్ నాకు ఒక మాట. చరణ్ కౌశిక్ చెప్పండి, పోటీ వాళ్ళని చెప్పండి, ఎక్కడైనా అవుతుందా? ఇంకో విషయం కూడా చెప్తా, ఆరోగ్యశ్రీ పక్కన పెట్టండి. విద్యార్థులకు ఎవరికైనా ఒక్కరికైనా 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ బాకీ పెట్టిపోతే ఈయన వచ్చి ఏమైనా తీర్చిండా రేవంత్ రెడ్డి వచ్చి? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయింది, 3 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి. ఈ 3 లక్షల అప్పులో ఒక 8,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాడా? ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? 3 లక్షల కోట్లు ఏం చేసినావు చెప్పడు, ఆన్సర్ ఉండదు. అరే కనీసం ఆ దివ్యాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఎంతమంది ఉంటారు సార్? దివ్యాంగులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? వాళ్ళకి 6,000 పింఛన్ ఇవ్వలేకపోతున్నాడు. రిటైర్ అయిన ఉద్యోగుల పైసలు ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళ గ్రాట్యుటీ, వాళ్ళ పెన్షన్, వాళ్ళ జీతం లెక్కలు కట్టని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేసిండు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పడు. ఈయన కేసీఆర్ అడగడు. నిన్ను అడిగిండా 3 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేసీఆర్ ఒక్క మాట అడిగిండా?
కేటీఆర్ పైన అడిగిండా? ఆయన అడిగితే ఈయన అడుగుతాడు, నువ్వు అప్పు చేసి ఏం చేసావు అని చెప్పేసి ఈయన అడుగుతాడు. కాబట్టి ఈయన కవర్ చేసుకుంటున్నాడు, ఈయన కవర్, ఇద్దరు ఒకరికొకరు కవర్ ఫైరింగ్ చేసుకుంటారే కానీ ఎక్కడ కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలని ఒకరని అనుకుంటున్నారా? ఇవన్నీ ఎవరు అడగాల సార్? ఇవన్నీ ఎవరు మాట్లాడాలా? ఇవన్నీ అడుగుతా ఉంటే బీజేపీ పార్టీ క్వశ్చన్ చేస్తా ఉంటే వీళ్ళిద్దరు కూడా పతాక శీర్షికన ఉండడానికి బూతులు మాట్లాడుకుంటూ ఒకళ్ళలాగులు ఒకళ్ళిప్పుకుంటూ ఒకళ్ళలాగులు ఒకళ్ళ తొండలు ఇడుచుకుంటూ పతాక శీర్షికన పత్రికల్లో ముందుండే కుట్ర చేస్తున్నారు కానీ ప్రజల దృష్టిని మరల్చి కుట్ర చేస్తున్నారు కానీ అసలైనటువంటి సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడుతున్నారా? అరే ఎందుకబ్బా 3 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పైందని చెప్తున్నారా? ఈయన చెప్తున్నాడా? ఆయన అడుగుతున్నాడా? ఒక్కరని అడుగుతున్నారా మాట? సార్ ఇంకో పెద్ద విషయం, ఎల్నినో వస్తుంది. నిన్న మొత్తం వడగండ్ల వాన పడింది, మా మక్తల్లో కూడా వడగండ్ల వాన పడింది. పంట నష్టం అయింది. పంట నష్టం అయిన తర్వాత కనీసం దానికి సంబంధించి ఇప్పుడే ఫసల్ బీమా ఉండింటే ఇప్పటికిప్పుడు సెటిల్ అయిపోయేది కదా. ఆ ఫసల్ బీమా ఎందుకు పెట్టారు సార్ వీళ్ళు అర్థం కాదు. నేను ఇంకో విషయం, మీరు పెట్టండి, మీరు పంట బీమా మీరైనా పెట్టండి కనీసం. సరే కేంద్రాన్ని తీసుకోకండి, మీరైనా పెట్టండి. అత్యధిక పంట ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కదా, అత్యధిక మంది రైతులు ఈ రాష్ట్రంలో వరి ఉత్పత్తి చేస్తున్నారు కదా. ఇప్పుడు వర్షాలతో వాళ్ళకి నష్టం జరిగితే చూసుకుంటూ ఊరుకుందామా? అప్పుడు కేసీఆర్ కూడా అట్లే చూసుకుంటున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నాడు. ఏం మార్పు వచ్చింది సార్ తెలంగాణ రాష్ట్రంలో నాకు చెప్పండి. అప్పుడు కూడా కేసీఆర్ హయాంలో కూడా ఎప్పుడైతే ధాన్యం పండిందో ఆ ధాన్యం అంతా కూడా రోడ్లపైన ఆరేసుకునేటోళ్ళు. రోడ్లపైన ఆరేసుకొని వర్షం పడ్డా ఏం పడ్డా ఎటువంటి ఆ పంటకి పండించి ఆరుగాలం పండించి కష్టపడి పండించిన పంటకి భద్రత లేకుండా ఉంటే మరి రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నా మార్కెట్ యార్డులు పెంచిండా? ఎక్కడైనా ఆ ధాన్యం ఆరేసుకోవడానికి ఏమైనా గ్రామాన్ని ఏర్పాట్లు చేసిండా? కేవలం ఆ మార్కెట్ యార్డ్లలో చైర్మన్ల పదవుల కోసము డైరెక్టర్ల పదవుల కోసము వాళ్ళ నాయకులు కొట్టుకున్నారే కానీ అసలు ఆ మార్కెట్ యార్డ్ లో ఏదైనా ఒక్క మార్కెట్ యార్డ్ పనిచేస్తుందా? ఇవన్నీ అడగరా సార్? మీటింగ్లు పెట్టుకొని ఇవన్నీ మాట్లాడరా? మీటింగ్లు పెట్టుకొని పెద్ద మీటింగ్లు పెట్టుకొని అరుచుకుంటారా? రాహుల్ గాంధీ నేను అన్నాడంట, ఈయన దాన్ని పట్టుకొని 10 నిమిషాలు అరుచుకుంటూ పోతున్నాడు. ఇదేనా దృష్టి మరల్చడం? ప్రొడక్టివ్ వర్క్ అంటే పాపారావు గారు చాలాసేపటి మీరు ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్ చెప్పండి. మ్యూట్